వారణాసి గ్లోబల్ రీచ్ వైపు అడుగులు వేస్తోంది. ట్విట్టర్‌లో అయితే ఫారినర్స్ నుండి మూవీ క్లిప్స్ కూడా పోస్ట్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. జపాన్ నుండి యూఎస్ఏ వరకు అంతా కూడా మూవీ బాగా రీచ్ అయింది. వేరే దేశం వాళ్ళు మన వాళ్ళని పొగుడుతుంటే మన ఇండియన్స్ మాత్రం కేసులు వేస్తున్నారు. మనం ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకునే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయకుండా మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. రాజమౌళి హనుమాన్‌పై చేసిన వ్యాఖ్యలకి కేసు వేశారు. అది అందరికీ తెలిసిందే. కానీ కొత్త కేసు ఇంకోటి వచ్చింది. అదేంటంటే వారణాసి ఈవెంట్‌లో మహేష్ ఎద్దుపై ఎంట్రీ ఇచ్చాడు కదా! అది ఎద్దు శివుడి వాహనం అని, ఇలా చేయడం హిందుత్వాన్ని అగౌరవపరచడమే అవుతుందని కేసు వేశారు. పిచ్చికి కూడా హద్దుండాలని ఖరీదు సినిమాలో మహేష్ వీళ్ళ కోసమే చెప్పినట్టుంది. కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కాకపోతే ఇది ఎందుకసల? సో, ఈ కేస్‌ని ఇంక అలా పక్కన పెట్టుకుంటే ఇంకో కేసు కూడా వచ్చింది. అదేంటంటే టైటిల్. అవును, వారణాసి టైటిల్ ముందు మాదే అని, రాజమౌళి మా పర్మిషన్ లేకుండా పెట్టుకున్నారని, ఇప్పుడు వెంటనే మా టైటిల్ మాకు ఇచ్చేయాలి, అలాగే కొత్త టైటిల్ వారణాసికి పెట్టుకోవాలని కొందరు కేసు వేశారు. ఇలా రోజులు పెరిగే కొద్దీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి వారణాసి మీద. వీళ్ళు ఎంత నెగెటివ్ చేద్దాం అనుకున్నా సరే, వీళ్ళ వల్ల మూవీ మాత్రం బాగా ప్రమోట్ అవుతున్నది. మరి వారణాసి మూవీ టీమ్‌పై అలాగే మూవీ టైటిల్‌పై వేసిన కేసులపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.